ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా పావులు కదిపారు అని అంటే కారణం ఇన్నాళ్ళు ఒక వాళ్ళు వాళ్ళ గోడని ఎవరు వినిపించుకోలేదు, ఎవరు పట్టించుకున్నటువంటి దాన్ని. ఇంకొక అడ్వకేట్ గా నేను ఇంకొక నా పరిశీలన ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు జనరల్ గా ఈ ఆరగంట్ పోలీసులు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటేనండి, మనం చూసాం జై భీమ్ అనేటువంటి ఒక సినిమా కూడా చూసాం కదా సూర్యకి సంబంధించి. వీళ్ళకి ఎక్కువ టార్గెట్ ఎవరంటే ఈ చిన్న చిన్న నేరాలు చేసేటువంటి వాళ్ళు. నిజానికి ఈ చిన్న చిన్న నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళ యొక్క సామాజిక నేపథ్యాన్ని కనుక తీసుకున్నట్టయితే ఎక్కువ మంది కటిక పేదరికంలో, లేకపోతే తండ్రి సంరక్షణ లేకో, కాదంటే ఆ ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్సెస్ వల్ల, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళు ఒక దారి తప్పుతారు. ఇట్లా దారి తప్పినటువంటి వాళ్ళని ఏం చేయాలంటే, చాలా మంది గతంలో మంచి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొంత ఏంటంటే రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించడం, వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వటం, తర్వాత పిలిచి జైళ్లలో కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించడం, ఇట్లా చేసి వాళ్ళని ఒక దారిలో పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది ఒక పార్శ్వం, అంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చేసేది. తర్వాత ఈ క్రూయాలిటీకి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళ మీద ఒంటికాల మీద లేస్తారండి. ఎంత పాశవికంగా చేస్తారంటే, అదే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి అనుచరుడు ఉంటాడు, ఆ రాజకీయ నాయకుడికి సంబంధించిన అనుచరుడు, లేకపోతే ఒక ఆర్థికంగా బలోపేతమైనటువంటి వాడు, ఇలాంటి వాళ్ళు అంతకంటే పెద్ద నేరాలు చేసినా కూడా వాళ్ళ మీద ఇంత భయంకరమైనటువంటి ఇంత దాష్టికానికి పాల్పడరు. ఎందుకంటే అదే కనుక ఏదైనా జరిగితే ఏం జరుగుతుంది అనేది వాళ్ళ కాన్సిక్వెన్సెస్ తెలుసు. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో దిక్కు దివాణం లేనటువంటి నిస్సహాయులు వాళ్ళు. అందుకని చెప్పనే వాళ్ళ మీద భయంకరమైనటువంటి హింస జరుగుతూ ఉంటుంది. అంటే నిజానికి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 90s వరకు ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితి చాలా మారిపోయాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమైందంటే వ్యవహారం మారిపోయింది కదా, ఎవడు అడిగేవాళ్ళు లేదులే, మనం పట్టించుకునేవాళ్ళు లేదులే అనేటువంటి పరిస్థితి రావటం వల్ల ఒక్కటి మాత్రం ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వ్యవస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థల్ని ఎంతవరకో అంతవరకే వాళ్ళని వదలాలి తప్ప వాళ్ళకి మితిమీరినటువంటి స్వేచ్ఛ ఇచ్చినట్టయితే ఆ పరిణామాలు అనేటువంటి ఎలా ఉంటుందంటే, ఆ పులి మీద సవారీ అనేది చేస్తే ఏమవుతుంది, అది ఆ పులి నిన్ను కూడా మింగేసే పరిస్థితి వస్తుంది. రీసెంట్ గా హైకోర్టు కూడా కామెంట్ చేసింది కదా సార్ పోలీసు వ్యవస్థ మీద, మీరు ఏంటి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారా అనే పదం కూడా వాడటం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వాలు చెలరేగిపోయి వాళ్ళని మీరు ఒక వెపన్స్ కింద తీసుకొని మీ ప్రత్యర్థుల్ని అణిచిపెట్టడం కోసం, వాళ్ళని అణిచివేయటం కోసం మీరు వీళ్ళని టూల్స్ గా ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. మారిపోయినప్పుడు దీనికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ చెడ్డ పేరుకి పూర్తిగా నైతికంగా బాధ్యత వహించాల్సిందైతే ప్రభుత్వమే. అదేదో ఏదో బుక్ అని ఏదని ఆ కుర్రకారులను వదిలిపెట్టడం, ఇదంతా ఏంటంటే ఇది అంటే ఒక హింసను ప్రేరేపించడం అని, పరోక్షంగా హింసను ప్రేరేపించడం అనేటువంటిది ప్రభుత్వాలే దానికి పాల్పడినట్టయితే అంతిమంగా సమాజంలో ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది కావాల్సింది మనకి ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రభుత్వం యొక్క అత్యంత ప్రధానమైనటువంటి బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు కదండి, అది ఏమైనా వేసే అవకాశం ఉంటుందా, లేదంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఇక్కడ ఏంటంటే రేపు జరగబోయేది నిజానికి మరి హైకోర్టు అయితే చాలా లాంగ్ డేట్ ఇచ్చింది వాళ్ళకి, అంటే వెతుకుతున్నామని చెప్పని వాళ్ళు అన్నారు. సిజే ముందే ఉన్నట్టుంది ఈ ఫైల్. ఆమె ఏం చెప్పింది, మీకు సరే ఒక రీజనబుల్ డేట్ ఇచ్చి వాళ్ళు రేపు పొద్దున కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇదిగో మేము ఈ రకంగా యాక్షన్ తీసుకున్నాం అది ఇదని మీరు ఒక సందర్భంలో అన్నారు. హెవియస్ కార్పస్ పిటిషన్ కొన్ని రోజులు గడువు ఇవ్వరు అనేటువంటిది కూడా జనరల్ గా ఇవ్వరు. అయితే వీళ్ళు చెప్పినటువంటి రీజన్స్ ఏదో చెప్పుంటారు కాబట్టి షీ కన్సిడర్డ్, అందులో ఇచ్చింది కూడా సీజే కాబట్టి యూ హ్యావ్ టు ఆనర్ హర్ ఆర్డర్. అయితే రేపు ఫర్దర్ గా హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది దీని మీద అనే దానిని బట్టి ఉంటుంది. అయితే ఈవెన్చువల్లీ ఇక్కడ వీళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇచ్చారు. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా డెఫినెట్ గా 100% ఈ ఇష్యూని టేకప్ చేస్తుంది. ఎందుకంటే నేషనల్ మీడియాకి ఆల్రెడీ ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ఆల్ ఈజ్ వెల్, మాకు గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది, ఇప్పుడు మాకు ఇంకా పర్వాలేదు, అది మాకేం ఇబ్బంది లేదు అని అనడానికి వీల్లేదు ఇప్పుడు. ఎందుకంటే
చట్టం తన పని తను చేసుకునే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వ్యవహారం ఈ కేసు అంతా కూడా ఏమైంది అంటే చట్ట పరిధిలో ఉంది. అంటే వాళ్ళ విల్లింగ్నెస్ వాళ్ళ దీంతో సంబంధం లేదు. అంటే విట్నెస్ టైంలో ఏం జరుగుతుంది అనేది వేరే సంగతి. కానీ సో ఇప్పుడు జరగబోయేది అయితే రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీకి ఒకవేళ కోర్టే ఆర్డర్ ఇవ్వచ్చు, ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హైకోర్టే ఇక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ నేరం ఎవరు చేశారు, బయట వాళ్ళు ఏదన్నా చేసినట్టయితే సిఐడి ఎంక్వైరీ లేకపోతే ఏదో చేయండి సిట్గా అట్లా ఇవ్వచ్చు. అధికార ప్రభుత్వంలో సాక్షాత్తు ఒక సిఐ స్థాయి వ్యక్తి, తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే ఆ కాంపౌండ్ లోనే మిగతా హైయర్ అథారిటీస్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి అని అంటే, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇన్ కేస్ ఇది జస్ట్ నేను అనుకుంటున్నా సిజేకి గనక ఈ వ్యవహారాల ఇంత అనుమానం గనక ఉన్నట్లయితే డెఫినెట్ గా సిఐడి దర్యాప్తుతోనో వీటితోనో లేకపోతే ఇప్పుడు వన్ మ్యాన్ ఎంక్వైరీ పెట్టారు, వీటి మీద అంత నమ్మకం లేదనుకున్నప్పుడు స్వయంగా గౌరవ సిజేనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదే కనుక జరిగినట్టయితే పరిస్థితులు మరి మాట్లాడుకున్నాను. మెడ్రాస్ ఈ తమిళనాడు ఇష్యూలో కూడా జరిగింది అదే, హైకోర్టే సిబిఐ ఎంక్వైరీని ఇక్కడ కూడా కరెక్ట్ బాగా గుర్తు చేశారు. సో అలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు అన్నట్లయితే ఇతని మీద ఛార్జెస్ అనేవి ఇప్పుడు ఈ కేసే కాదు కదా, అనుకోకుండా నిన్న ఇంకొక కేసు కూడా ఇంకొకతని బలవన్మరణానికి కూడా కుమార్ పెరిగిపోగు అతను చావుకు కూడా ఇతనే బాధ్యుడు అనేటువంటిది ఆరోపణ కూడా ఒకటి వెలుగులో మొత్తం మీద అతని సస్పిషియస్ ఏంటంటే మహంకాళి చందు అనే అతను నేను కస్టడీలో ఉన్నప్పుడు అతను టార్చర్ చేయటం నేను చూశాను అదొక వీడియో వచ్చింది. సో ఒక్కొక్కటిగా ఇలా బయటకు వస్తున్నాయి. ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంకా ఇలాంటి కేసులు ఏదన్నా ఉంటే ఇంకా మరిన్ని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం కూడా ఆ బురద ఆ మక్కిలి పావులు కదపటంలో ఉద్దేశం కూడా ఖచ్చితంగా అదే ఉంటుంది. బట్ స్టిల్ గవర్నమెంట్ షుడ్ రియలైజ్, ప్రభుత్వం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే హింసని ఎవరి మీదో ప్రతిపక్షాల మీద మీకున్నటువంటి అక్కసు కసి దాన్ని తొక్కేయాలనేటువంటి ఒక పొలిటికల్ మోటోతో రాష్ట్రంలో హింసను రాజ్య హింసను ప్రేరేపించినట్టయితే అంతిమంగా అది రాజ్యాన్నే కబలించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే నేను పదే పదే చెప్తుంటా. ఫ్రాంకెన్స్టీన్ అనేటువంటి కథ, ఒక శాస్త్రజ్ఞుడు ఏం చేస్తాడంటే ఒక మనిషికి ప్రాణం పోయాలని చెప్పని ఫ్రాంకెన్స్టీన్ ల్యాబ్ లో పరిశోధనలు చేస్తాడు. పరిశోధనలు చేసి అదైతే ఏమవుతుందంటే, అంటే దీనికి 2-3 రకాల వైరుధ్యాలైన కథలు ఉన్నాయిలే. ఈ లోపు అసిస్టెంట్ ఏంటంటే ఆ గాజు బేకర్ లో ఉండేటువంటి మెదడుని తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చేటువంటి హడావిడిలో ఇది సినిమాలో ఉన్నది, మళ్ళీ కథగా సీరియల్ గా కూడా వేరే ఉంది బుక్ లో, అది పగిలిపోతుంది. పగిలిపోయేసరికి బాస్ తిడతాడని చెప్పని అక్కడ ప్రయోగం జరుగుతూ కదా పక్కన, గబగబా వెళ్ళిపోయి ఇంకొక చాలా రకరకాల మెదడులన్నీ ఉంటాయి, ఒక మెదడు తీసుకెళ్లి ఇచ్చేస్తాడు. అతను దాన్ని పెడతాడు, అతని ఫార్ములా సక్సెస్ అవుతుంది. బీస్ట్, చాలా వైల్డ్ బీస్ట్ మెథడ్ అన్నమాట. దాంతో ప్రాణం వచ్చిన తర్వాత దేనికైతే ప్రాణం పోసాడో ఆ ఫ్రాంకెన్స్టీన్ అంతిమంగా ముందు ఆ శాస్త్రజ్ఞుడిని బలి తీసుకున్నారు. సో ఇది చాలా పాపులర్ రోబో సినిమాలో కూడా ఇదే బహుశా దీని ఇన్స్పిరేషన్ చాలా ఓల్డెస్ట్ స్టోరీ. అదే దీని ఇన్స్పిరేషన్ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ స్టోరీ ఇది. కాబట్టి రాజ్య హింసని ప్రేరేపించినట్టయితే అంతిమంగా అది రాజ్యంలో ఉండేటువంటి శాంతి భద్రతను కబలిస్తుంది అనడానికి ఇప్పుడు ఒక చిన్నారి అదృశ్యం అయిపోయింది. ఇంతవరకు ఆచూకీ తెలియలా, మరొక చోట ఇంకొక ఇలాంటి అదృశ్యమైనటువంటి సంఘటన. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ, దేనివల్ల అని అంటే వాళ్ళకి సమాజం పట్ల కన్సర్న్ అనేటువంటిది తగ్గిపోయి రాజకీయ నాయకుల సేవలోనే ఎక్కువ మంది తరిస్తున్నారనేటువంటి ఒక ఘాటైనటువంటి విమర్శించుకొని మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కాదు అన్నట్లయితే భారీ మూల్యం. ఎందుకంటే ఇవాళ ఎవరు ఇంత భయంకరమైనటువంటి రాజ్యహింస ఉన్నప్పుడు సగటు ప్రజలు సహజంగా నోరెత్తరు, చూస్తారు, మౌనంగానే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. కానీ మౌనం అంగీకారం అనుకుంటే పొరపాటు. భయపెట్టి మీరు వాళ్ళ నోళ్లు మూసేస్తారండి కదా. అందుకని మీ లక్ష్యం ఒక మనిషినో ఒక పార్టీనో తొక్కేయాలనేటువంటి దీంట్లో
ఈ వ్యవస్థలన్నిటినీ కూడా సక్రమంగా పనిచేయనివ్వకుండా వీటిల్ని మీకు ఒక యాక్సిలరీ టూల్స్ కింద, యాక్సిలరీ యూనిట్స్ కింద, యాక్సిలరీ ఆర్గనైజేషన్స్ కింద మీరు ఇలాంటి ఫలితాలే వస్తాయి. కాబట్టి అంతిమంగా అవన్నీ కూడా ప్రభుత్వం మీద ఫోకస్ అవుతాయి తప్ప ఇలాంటి వాటి నుంచి ప్రభుత్వం తప్పించుకొని మేము వేరు, నేరం చేసిన వాడు వేరు అని చెప్పని చేతులు కడిగేసుకోవడానికి అయితే కుదరదు. బట్ ఏదేమైనా కూడా ఖచ్చితంగా రేపు గౌరవ హైకోర్టు ఏ రకమైనటువంటి ఇది ఇస్తుందనేది చూడాలి. ఇతగాడు నిజంగా ఇలాంటి దాష్టికాలకి గనక ఈ సి నాగరాజు అనేటువంటి వ్యక్తి పాల్పడి ఉన్నట్లయితే ఇతని మీద ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జెస్ తో ఇతని ఎంటైర్ కెరీర్ అయితే స్పాయిల్ అయిపోతుంది అనేది అయితే చెప్పచ్చు.